హాయ్ అండి. ఈరోజు నేను కారం పొంగల్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే కారం పొంగల్ చేయమని చెప్పారు. టిఫిన్ ఏమొద్దు అని చెప్పేసి ఎక్కువ చూడండి, పెసరబెల్లు బియ్యం రెండు బాగా నీట్గా కడుక్కొనేసి నీళ్ళు పోసేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దానికి మూత పెట్టేసుకొని అలా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకొనేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బండ్లు పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని చూడండి, ఇది సైడ్కి వేసేసుకొని అలా కుక్కర్లో ఉండేది ఒక పాత్రలో వేసేసుకొనేసి ఇప్పుడు నెయ్యి ఈటెక్కింది కదా, దాంట్లోకి జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోనాలా. కొద్దిగా అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోనాలా. ఇప్పుడు గోడంబి కూడా దాంట్లోకి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోనాలా. కొద్దిగా పసుపు దాంట్లోకి కరివేపాకు వేసి అన్నీ బాగా నీట్గా ఫ్రై చేసుకొనేసి దాంట్లో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అయిపోయింది కదా, దాంట్లోకి వేసేసుకునేది పెసరబెల్లు బియ్యం ఉడికించినాం కదా, దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాలా. సూపర్గా ఉంటుంది. ఎండాకాలం ఇట్లు తినాలా. మీరు కూడా అంతే ట్రై చేయండి. ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినొద్దండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది.